ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు పెట్టినా తపాలా శాఖ నిర్వధిక సమ్మె విరమించే ప్రసక్తే లేదని మహబూబ్ నగర్ డివిజన్ తపాలా సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. పీజేసీఏ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగులు 4వ రోజు సమ్మె చేపట్టారు. దేశవ్యాప్తంగా 23 సర్కిళ్లలో జరిగిన నిర్వధిక పోస్టల్ సమ్మెలో సుమారు 3,75,000 మంది జీడీఎస్ కార్మికులు పాల్గొన్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 8 గంటల పని, పెన్షన్ సహా అన్ని ప్రయోజనాలు కల్పించాలని, ఇంక్రిమెంట్లు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఈ రోజున దేశవ్యాప్తంగా 23 సర్కిల్లో జరిగేటటువంటి నివేదిక సమ్మెలో సుమారు 3,75,000 మంది మా జీడీఎస్ కార్మికులు పాల్గొన్నాము. మరి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మరి మాకు 2016లో ఇచ్చినటువంటి కమలేచంద్ర కమిటీలో సానుకూల అంశములను వారి క్యాబినెట్లో పెట్టి ఆమోదించబడ్డాయి. అయినా కూడా వారి యొక్క అధికార అహంకారముతో మరి యొక్క బీజేపీ ప్రభుత్వము మరి 23-24 సంవత్సరాలు గడిచినా మాకు రావాల్సిన వారు చెప్పినటువంటి డిమాండ్సే ఇవ్వకుండా ప్రసారం చేస్తూ వారి అధికార అహంకారముతో మనకి రావాల్సిన కనీస ఈ కమలేచంద్ర సిఫార్సు చేసినటువంటి డిమాండ్స్ ఇంతవరకు నెరవేర్చకపోగా మరియు మా పైన ఇవాళ టార్గెట్ల పేరుతో చాలా వీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము మొన్న